పక్షులన్నిట్లో అతిపెద్ద రెక్కలు కలిగిన ఆల్బట్రాస్ పక్షులు దాదాపు 15 నెలలు సముద్రం మీద సరిగా వాలలేక నీటి మీద వాలి నెమ్మదిగా తేలుతూ పడుతూ త్రాగుబోతు నావికులు నడిచినట్లుగా మెల్లమెల్లగా తమ గోళ్లను చేరుకుంటాయి. అందుచేత వీటిని మొద్దు పక్షులు అని కూడా అంటారు. దాదాపు 12 అడుగులు వెడల్పు ఉండే పెద్ద రెక్కలు కలిగిన ఈ ఘనమైన పక్షులు కల్లోల సముద్రాల మీద గగన విహారం చేస్తుంటాయి. పెనుగాలులను ఊతముగా చేసుకొని ఇవి గాలిలోకి లేస్తుంటాయి. నిమ్మళంగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో ఇవి పైకి ఎగరలేవు మరియు దక్షిణ గోళము నుండి ఇవి వలస రావడం కూడా సాధ్యపడదు. మనం కూడా తుఫాన్లు ఎదుర్కొంటాము. ఆల్బట్రాస్ను అవసరమైనట్లుగా పెనుగాలి మనకు కూడా అవసరమే. మన రెక్కలు అనగా దేవుని ఎడల మనము కలిగి ఉన్న ఉన్నతమైన ఆశయాలు తుఫాను గాలుల చేత పరీక్షింపబడి ప్రళయ జలముల మీద వీచే బలమైన గాలులను ఎదుర్కొంటూ దృఢత్వమును సంతరించుకుంటాయి. కలవరంతో నిండిన పరిస్థితులను ఎదుర్కొంటూ దేవుని కృపలను గురించి నేను నేర్చుకొనున్నట్లు ఆయన నాకు సామర్థ్యము కలుగు చేయమని నేను ఆశతో నిరీక్షిస్తున్నాను. కృపలను నేర్చుకునే క్రమము మనలను తొందరపాటు, కాలుజారుడు, బోర్లా పడటం వంటి విపత్తుల నుండి తప్పించదు. అయినప్పటికీ నేను ఆల్బట్రాస్ వలె ఎగరాలని ఆశిస్తున్నాను. నేను నేలబారున జారిపడినప్పటికీ దేవుడు నాకు పరిస్థితుల పెనుగాలుల మీద విహరించే కృపను అనుగ్రహిస్తాడు. క్రీస్తు విజయం మే 2023 నుండి.